పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ గెలుపు కోసం జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలోని డబ్బా గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ముఖ్య కార్యకర్తలతో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్లమెంటులో ప్రశ్నించే గొంతుకగా బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డిని గెలిపించాలని, బాజిరెడ్డి గోవర్ధన్ గెలుపు కోసం ఇంటింటి ప్రచారం నిర్వహిస్తామని తెలిపారు. డబ్బా మాజీ సర్పంచ్ బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్లో చేరటాన్ని తీవ్రంగా విమర్శించారు. ఎంతో నమ్మకంగా ఉన్నట్లు నమ్మించి అన్ని రకాల లబ్ధి పొంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆ పార్టీలో లబ్ధి పొందడానికి మారాడని ధ్వజమెత్తారు. చెరువులు నింపడానికి కోసం 2 10 HP మోటార్లు కొనిచ్చిన. చెరువులు మనకు ఎందుకంటే మన కాలువ వరద కాలంతో చెరువు నిన్నదని చెప్పి 10 HP 2 మోటార్లు కొనిచ్చిన. 25 లక్షలతో సీసీ రోడ్డు తెప్పించిన. ఇప్పుడు మనకు ఆ ఒంటరి కాలనీ కూడా లాస్ట్ గేట్ ఇప్పుడు ఏది దేవాలయం కట్టింది చూడు, ఆ దేవాలయం కాదు కూడా ఒంటరి కాలనీ కోసం కూడా వాళ్ళకి డబ్బులు ఇచ్చిన. ప్రతి ఏది అడుగుతుంది ఇచ్చిన. ఏ కందకాల వాడకు వాళ్ళకు కూడా డబ్బులు ఇచ్చిన. ఎవరు అడిగితే వాళ్ళకి ఇచ్చిన లేదనుకుంటా చేయించి నన్ను చేయించుకొని నేను తెచ్చిన పెద్దరికం కొట్టి ఇప్పుడు అవతల పట్టేవాడు చూసాను కదా. అన్నం తిన్న కంచంలో మనం వదులుకున్నట్టు చేసిండు. మనం ఎంత గౌరవం ఇవ్వాలి అంత గౌరవం ఇచ్చిన. భూములు కబ్జా చేసి సప్లై అనుకోకున్నా ఎక్కడేం చేసినా నేను పట్టించుకోలేదు పోయినని చెప్పి నాకు ఇప్పుడు తెలుస్తున్నాయి. చెరువు కాడ 4 ఎకరాలు కబ్జా చేసిండు. చెరువులో మనం మోటార్ వేసుకోమని నేను ఊరు చెరువులు నింపరా అంటే వాని భూమి వారించుకోవడం ఇటువంటి తప్పులు చేసినా నేను ఏమనలే. నాకు ఇప్పుడు తెలిసినా కనుక ఏమనలే. అయినా అటువంటి దుర్మార్గం 2 రోజులు నేనే డబ్బాలో నా దప్ప ఏంటన్నది మహిళలంతా న్యాయమండని చెప్పిందని చెప్పి ఇప్పుడు సర్పంచ్ వేయండు, ఎంపీటీసీ వేయండు. ఎంపీటీసీ కష్టపడ్డాం, గెలిపించాం, అందరినీ గెలిపించాం. అంటే ఆకలి అన్నట్టు తిన్న రోజులు తిన్నాం. అన్నేం పెడతారు, అది ప్రభుత్వాలు వచ్చింది కదా అన్నేం దొరుకుతుందని మళ్ళీ వీళ్ళకెళ్ళి అలా కుడికెళ్ళి మీరు ఆలోచించండి. నేను చెప్పిన వాస్తవాలా కాదా? ఏ స్థితిలో ఉండే బిడ్డ కావాలంటే గురుకులం సీట్ ఇప్పించిన. పిల్లలు చెవులు పుట్టితే ఇంటికి వచ్చిన మేము అమ్మ నేను వచ్చి పోగులు బీవులు అమ్మ తీసుకొచ్చి పెట్టిపోయింది. అంటే మనోడని మన ఇంటి గమనించడం మన ఇంటికే ఇష్టం. అటువంటి దుర్మార్గుడు ఇప్పుడు మళ్ళీ చేసిండు కనుక మీరు కూడా ఒకటి చూడండి. మనం గెలిచిన కూడా మీరు అందరు గెలిపించను. నేను నా కొడుకు గెలిచిండు, మనం ఎమ్మెల్యేగా ఉన్నాం. కొద్ది ఓట్లతో మన ముఖ్యమంత్రి కేసీఆర్ రాలేదు. ఎన్ని హామీలు ఇచ్చిండు మీరు చెప్పుకోండి. మీకు అందరు కూలీలకు ఏమన్నాడు? పనికి పోయే కూలీలు అందరూ 12,000 రూపాయలు ఇస్తారు. రూపాయి బిల్లు ఇప్పటికీ ఇప్పుడు నన్ను మాట్లాడుతున్నాం వల్ల లేదు అన్నాడు. ఎలక్షన్ అన్నాడు 12,000 రూపాయలు ఇస్తారు కూలీలు అందరికీ అని చెప్పి. రైతు బంధు ఇస్తాడు. రైతు బంధు 15,000 ఇస్తాడు. కేసీఆర్ 10,000 ఇస్తుండే కానీ 15,000 ఇస్తాడు. ఇప్పటికీ 4 ఎకరాలు ఉన్న వాళ్ళు కేసుడు 4 ఎకరాల మీద ఉన్నకు ఇప్పటికీ ఇంకా పైసలు ఇవ్వలేదు. రైతు బీమా పథకం లేకుండా పోయింది. కళ్యాణ లక్ష్యం చెప్పిండు. లగ్గం చేసుకుంటే బిడ్డ కేసీఆర్ 1,00,000 ఇచ్చిండు కదా, నేను 1,00,000తో 1 తులం బంగారం పంపుతాను. పంపిణీ అమ్మలోకైనా డబ్బాల రకాలు అయినాయా మనవులే ఇప్పుడు ఈ మధ్యన అయినాయా? ఆడపిల్లలందరికీ ఒక్కరు కూడా 10,00,000 రూపాయలు చెక్ వస్తున్నాయి కానీ తప్పి అవి కూడా బాగా లేట్ వస్తున్నాయి. తులం బంగారం రాలే, వచ్చిన చెక్కు కూడా వస్తలేదు. అటువంటి ఉరుకులు చేస్తాం అందరికీ. ఇప్పుడు ఆడపిల్లలందరికీ బిడ్డ మీ అందరు స్కూటీలు కొనిస్తాను. కొనిచ్చారు ఎవరైనా మన ఊర్లో డబ్బాల స్కూటీలు వచ్చినాయి చదువుకున్న పిల్లలు. గిన్ని దొంగ మాట చెప్పి ప్రభుత్వం వచ్చింది. మనం ఇన్ని రోజులు మీరు కొట్లాడేది పార్టీకి పార్టీలో పుట్టినామంటే అది ఒక అమ్మకు పుట్టినట్టు అనుకొని మనము అమ్మ చనిపోయేదాకా సుగా మనం అమ్మకు తలగొరిగా పెట్టే ప్రయత్నం చేస్తాం. ఇండ్లకు వాళ్ళకు తిరిగే చేయకుండా. ఎందుకంటే ఒక దాంట్లో ఉంటే పట్టుబడి దొరుకుతుంది, ఒక అమ్మ దగ్గర ఉంటే పట్టుబడి దొరుకుతుంది, ఒక నాన్న దగ్గర ఉంటే పట్టుబడి దొరుకుతుంది, ఒక ఊళ్ళో ఉంటే పట్టు అనేది దొరుకుతుంది. నువ్వు ఈ ఊళ్ళోకి వెళ్ళి ఇంకో ఊళ్ళో వారం రోజులు, తర్వాత హైదరాబాద్లో వారం రోజులు, అక్కడ ఒక నెల అక్కడ ఒక సంవత్సరం చేస్తే ఎక్కడ పట్టు దొరకదు. ఎవరైనా కానీ ఒక పార్టీ అంటే నువ్వు ఏ పార్టీలో ఉండండి ఎవరైనా కానీ పార్టీలు అంటే ఏ పార్టీ అయితే ఒక ఊళ్ళో ఉంటామో ఒకసారి మంచి జరుగుతుంది, ఒకసారి చెడు జరుగుతుంది, తర్వాత మనకు అన్ని అభివృద్ధి జరుగుతాయి. వెయ్యాలి అండ్ల కోసం ఇండ్ల కోసం కూడా కరెక్ట్ కాదు. ఎవరమైనా ఒక్కదాంట్లో పుట్టినాం కాబట్టి ఒక్కరే అమ్మకు పుట్టినాం కాబట్టి ఒకటే దగ్గర ఉందామని నా యొక్క ఆశ. అలాగే ఇంకోటి చెప్పదలుచుకున్నది ఏంటంటే మనకు ఇప్పుడు ఒక కాంగ్రెస్ పార్టీ వచ్చింది సంతోషం. 10 ఏళ్ళు మనం పాలించిండ్రు, మన కేసీఆర్ గారు పాలించిండ్రు. మనకి ఎన్నో వివిధ పనులు మస్తు చేసిండు. ఎవరి మనసులో వాళ్ళకు తెలిసే ఉన్నాయి. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, రేవంత్ రెడ్డి వచ్చి ఇప్పుడు 120 రోజులు అవుతుంది. 120 నుంచి 130 రోజులల్లా ఏం చేసిండంటే చిన్నగా చెప్తా ఉదాహరణ. అయితే మన కాకతీయ కాలువల మన పోచంపేట చెరువులో ఎన్ని ఉండే నీళ్లు 35 TMCలు ఉండే. ఏం చేసిండు ఇప్పుడు అక్కడ వాళ్ళు శ్రీధర్ బాబు మొత్తం వరంగల్ సైడ్ కరీంనగర్ సైడ్ మంత్రులు ఉన్నారు. వాళ్ళు ఈ కాలువను ఒక 10 రోజులు 15 రోజులు పుల్లిడిచి వరదకాలం పుల్లిడిచి మొత్తం ఇప్పుడు అక్కడ చెరువు నింపుకున్నారు. మనకు ఇప్పుడు ఏం లేకుండా మనము
నీళ్లున్నాం వాళ్ళకి లీకేజ్ వాడుకొని మనం బతకవలసి వస్తుంది. ఒకవేళ వర్షాలు వాడకుంటే మన కాలువ ఇచ్చే ప్రసక్తి లేదు. అక్కడ మొత్తం రింపుకొని ఉన్నారు. అట్లా ఎందుకంటే మీ కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు ఎప్పుడు వరంగల్ ఖమ్మం డిస్టిక్ వాళ్ళు అక్కడ మంత్రులు ఉంటారు, అక్కడ వాళ్ళకి ఇస్తారు. కాబట్టి మనం ఈ మధ్య గడ్డల నిజామాబాద్ నుంచి కరీంనగర్ దాకా ఇక్కడ నీళ్ళు అవుతాం. మనకు కరెంట్ కూడా చూడరు మీరు ఎన్నిసార్లు పోతుందో. ఇంతకు ముందు ఇట్లా వేయిందా అంటే మన మనసున్న మాట, మనకు తెలిసిన మాట ఇప్పుడు ఎంత పోతుంది. అలాగే ఇప్పుడు ఏమైందంటే మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం సపోజ్కు కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ముఖ్యమంత్రి ఉన్నాడు, తర్వాత సపోజ్ ఒకవేళ కేంద్రంలో వచ్చిందనుకో ఏం చేస్తాడంటే కేంద్రంకు 29 రాష్ట్రాలు ఉంటాయి. కాంగ్రెస్ ప్రభుత్వం సపోజ్ వచ్చిందనుకో ఆ 29 రాష్ట్రాలకు సమానంగా కరెంటు పంచవలసి వస్తుంది. ఒక రాష్ట్రానికి ఎక్కించి ఒక రాష్ట్రం తగ్గిస్తే మాత్రం అట్లా ఒప్పుకోరు. ఎందుకంటే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ఉంటాయి. ఆ రాష్ట్రాలు ఏం చేస్తారంటే మీకు తెలంగాణకు ఎక్కువ వస్తుంది కరెంట్, అమ్మ మాకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆడ ప్రధానమంత్రి అన్నట్టాడు అక్కడ ఎక్కువ ఉంది, మాకు కొద్దిగా సమానంగా పంచేయాలంటే మన కరెంట్ కూడా తీసుకుపోయి అక్కడ పెట్టే ప్రయత్నాలు జరుగుతాయి. అందరు గమనించారు. దీన్ని గమనించి ఎందుకంటే వాళ్ళు 29 రాష్ట్రాలు పాలించారు కాబట్టి అన్ని సమానం చేస్తారు. సమానం చేసి అన్నిటికీ వంచేస్తారు. ఈ కరెంట్ని సుగా అన్ని విధాలు వంచేసి మనకి ఇంకా తక్కువ చేసే ప్రయత్నాలు చేస్తారు. మందరం ఆలోచించింది, యువత ఆలోచించుర్రి. ఇవాళ ఏదో మనం మాట చెప్పి తొలిగట్టడం కాదు, మనం మన వర్క్ చేసుకుంటా మన పార్టీని మనకు ఎవరైతే ఎక్కువ దగ్గరుండి పాలిస్తుర్రో వాళ్ళు మనకు అందుబాటులో ఉండి చేస్తుర్రో వాళ్ళకు మనం ఓటేద్దాం. ఓటేసి గెలిపించుకుందామని మన బీఆర్ఎస్ పార్టీని అధికమైనతో గెలిపించి మనకు వేద్దామని అందరికీ నాయకునే వస్తాను. భూములు ఆక్రమించుకుంటే నా పేరు అవన్నీ నాకు తెలియదు, ఇప్పుడు తెలుస్తున్నాయి. నాకు వెళ్తే ఎప్పుడు మీరు ఎప్పుడో చెప్తే ఎప్పుడో నిలబెడుతుంటారు. కానీ నా ఎప్పుడు నోటి తప్పేసి సహించాను. నా పేరు చెప్పుకొని బతుకుతుందంటే కష్టపడి బతుకుపడ్డ కానీ ఇలా దొంగతనం చేసి బతుకుంటే నేను ఎప్పుడు కూడా గొప్ప. ఇవన్నీ చేసాడు. చెరువులు ఆక్రమించుకోండి, చెరువుల ఈ కాలువ చెరువు నింపుకొని వచ్చి నేను మోటార్లు కొనిస్తే నీ సొంతకు వాడుకుంటాను. 2 మోటార్లు కొనిచ్చిన, 10 HP 2 మోటార్లు కొనిచ్చిన. నువ్వు చెప్పాను ఇప్పుడు తీసుకొచ్చి గ్రామాల్లో వారేసినాను మొన్న తీసుకొచ్చి. అది చెరువులు నిండుతలేవు కనుక కాలువ నీళ్ళు వచ్చినాక చెరువులు అయితే నింపుకొని మన మోటార్లు పెట్టేసి పక్కన ఎన్ని చేయాలో ఏం చేస్తారు ఇది కావాలి సార్ అంటే చేసి పెట్టాను. నా బిడ్డ గురుకులంలో కావాలి సార్ మెట్టిన గారు గురుకులం సీట్ 10 గంటలకి ఇప్పుడు 11 గంటలకు కరెంట్ వస్తుందంటే లగ్గంగా తిని చేతి తుడుచుకున్నా ఉడుకుతుంది. అన్నం ఇడిచిపెట్టి ఉడుకుతుంది. కరెంట్ వచ్చింది ఊరు కాదు పరిస్థితి ఒక నాడు ఉండే. ఇప్పుడు ఆ పరిస్థితి మనం 10 ఏళ్ళలో చేసాం. మళ్ళీ ఇప్పుడు ఎప్పుడవుతుంది ఎప్పుడు టిప్పమంటుంది టిప్పమని పోతుంది. అంత మోటార్లు కాలిపోతుంది. కరెంట్ రెగ్యులర్గా ఉంటే ఏం కాదు. మోటార్లు కాలిపోయినప్పుడు 4,000-5,000 రూపాయలు మోటార్ మొదలు పెట్టాలి. ఆ పరిస్థితి ఇవాళ 4 నెలలనే కనిపిస్తుంది. 4 నెలలు అయింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 402 హామీలు ఇచ్చాడు. 420 హామీలు ఇచ్చి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం కొంచెం నమ్మేది. అవ్వలాగా చెప్పి అవ్వా నీకు 2,000 పెన్షన్ అంటే 4,000 ఇస్తాను. నీకేం చెప్పాడు అవ్వా నీకు ఒక్కదానికి వస్తుంది కావా అయ్యకు కూడా ఇస్తాను. మనం ఒక్కరికి ఇచ్చినాం, కుటుంబంలో ఒక్కరికి ఇచ్చినాం. మనం భార్యకి ఇస్తే భర్తకి ఇవ్వలే, భర్తకి ఇస్తే భార్యకి ఇవ్వాలి, ఇద్దరికి ఇస్తా అని చెప్పాడు. మనం రైతులందరికీ చెప్పాడు. రైతులందరికీ కేసీఆర్ 10,000 ఇస్తున్నాడు కదా నేను 15,000 ఇస్తా అన్నాడు. 4 ఎకరాల కంటే ఇక్కడ దాటింది. ఇప్పుడు రైతులు ఇక్కడ బాగా 8 ఎకరాలు 10 ఎకరాలు రైతులు కూడా మన ఊళ్ళో ఉన్నారు. రైతులు ఉన్నారు. 8 ఎకరాలు 10 ఎకరాలు 20 ఎకరాలు నోటుకున్నారు. 4 ఎకరాల వరకే రైతులు ఇచ్చారు. రైతు బీమా పత్తలేదు వాళ్ళకి పోతే. వీళ్ళందరికీ ఆడలోకి చెప్పాడు బిడ్డ కేసీఆర్ ఇప్పుడు ఎవరికి ఇచ్చింది కదా 1,00,000 రూపాయలు కళ్యాణ లక్ష్మికి ఇస్తే 1,00,000తోనే తులం బంగారం పుడుతాను. అది లేదు. ఇప్పుడు ఉపాధామలు అడిగా అక్కడ ఉపాధామలు కలిసి మనూరు వాళ్ళే 150 మంది అని పనిచేసి వస్తే అక్కడ మాట్లాడుతున్నా. అలాగే ఎప్పుడు కూలీలకు అందరికి 12,000 రూపాయలు ఇస్తాను, కౌలుదారులకు 12,000 రూపాయలు ఇస్తా అని చెప్పాడు. ఏది ఒకటి కాదు. ఒక్కడు ఏం చేసాడు బస్సులు ఫ్రీ చేసిన అంటున్నాడు. ఆడవాళ్ళకి బస్సు ఫ్రీ ఏం చేసినాడు అలా కొట్టడం పెట్టించాం. సీట్లు దొరక వాళ్ళు కొట్టుకుంటున్నారు. వాట్సాప్లో వస్తున్నాయి. మన ఇద్దరు ఆడవాళ్ళు కొట్లాడుకుంటే 2 మొగోళ్ళు కొట్టుకున్నారు. మన అరే నా పైన నీ పేరు పెట్ట కొట్టుకున్నారు, నీ పేరు నా పేరు పెట్టుకుని 6 మొగోళ్ళు కొట్టుకున్నారు. ఎవరు ఆ పరిస్థితి తప్పితే 4 నెలల ఉన్న మార్పు వచ్చింది. అబద్ధాలు చెప్పొచ్చారు. వాళ్ళు ఊహించలేదు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో నేను ముఖ్యమంత్రి అయితే ఊహించుకోలే. ఆయన మనం మొదటి నుంచి కూడా తెలంగాణ వ్యతిరేకి తెలుగుదేశంలో ఉండే. తెలంగాణ ఉద్యమం 2009లో నేను అప్పుడు ఎప్పుడైతే ఎమ్మెల్యే మీరు చేసారో ఎమ్మెల్యే చేసాక నేను చేసినప్పుడు ఆయన తెలుగుదేశంలో ఎమ్మెల్యే, నేను టీఆర్ఎస్ ఎమ్మెల్యే. నేను 10 మందికి గెలిచిన రోజు తెలంగాణ కోసం అక్కడ అసెంబ్లీలో కొట్లాలి, మీరు ఎన్నడూ కొట్లాలి. చంద్రబాబు నాయుడు శిష్యుడు. అటువంటి వాడు ఇలా వచ్చి మేమిచ్చాం మా సోనియమ్మ ఇచ్చాం. సోనియమ్మకి అప్పటికి దిక్కలేకపోతే ఈ 5 నెలలు సోనియమ్మ వచ్చింది. అలాగే సోనియమ్మని అన్నాను తెలుగుదేశం ఉన్నావు, చంద్రబాబు నాయుడు ఉన్నావు, కరెంట్ మన గుట్టదని మేము పోరాటం చేస్తాము. ఇవాళ కూడా తెలంగాణ ప్రజలు తెచ్చిన తెలంగాణ ఖరాబ్ అయిపోతుంది. మళ్ళీ నాశనం అయితే కాంగ్రెస్ ప్రభుత్వం చేతిలో పెడుతుందనే పోరాటానికి కనుక దాని మీద మీరే వేరే చేసి అది న్యాయమా ఇది న్యాయమా చెప్పి రేపు కారు గుర్తు మీద మంచి డిసిషన్ తీసుకొని కారు గుర్తు ఓటేది
మనం అందరం కలిసి ఎంపీ ఎమ్మెల్యే ఇద్దరు కలిస్తే మన గ్రామాలు అన్ని విధాలు అభివృద్ధి చెందుతాయి. మన గ్రామంలో ఎక్కడ కూడా ఏం జరగకుండా చూసుకున్న బాధ్యత మాది. నా ప్రాణం ఉన్నంతసేపు నాకు శాతనైన రోజు మీకు అందుబాటులో ఉంటా. మీరు ఎప్పుడు ఫోన్ చేసినా మీ గ్రామాలకి పని పడుతున్నారంటే నేను వస్తా. తప్పక మీ మధ్య ఉంటా. కానీ ఎవరు కూడా భయపడి ఎరకపోవాల్సిన అవసరం లేదు. ధైర్యంగా ముంగటి రాని కారు కూర్చుని ఉండేసి జరగబోయే 11వ తారీఖు నాడు ఎన్నికల్లో దానిలో మీరందరూ కూడా ఇచ్చిన ఏంటంటే కమటవాడ మున్నూరు కాపు సంఘంకు 2 లక్షలు ఇచ్చినాం, పదోశాల సంఘంకు 2 లక్షలు ఇచ్చినాం, పట్ల కమ్మరి సంఘంకు 2 లక్షలు ఇచ్చినాం, ఓల్డేజ్ పెద్ద మనుషులు అందరూ ఓల్డేజ్ వారికి 1,50,000 రూపాయలు ఇచ్చినాం, గౌడ సంఘంకు ఒక 3 లక్షలు ఇచ్చినాం, సాధారణ మున్నూరు కాపు సంఘంకు 3 లక్షలు ఇచ్చినాం, చెరువుల 2 మోటార్ల కోసం 10 HP కోసం 2 పంప్ సెట్ ఇచ్చినాం, 25 లక్షలతో సీసీ రోడ్డు చేసినాం. ఇవన్నీ చేసినాం కనుక అవన్నీ మీకు నచ్చే రమేష్ ఉంటాడు. మీరు అయ్యో ఆడు చేస్తాడు కాదు, మీరు చేయండి. నచ్చే చేసి మీరు డబ్బులు ఇప్పించే బాధ్యత మీకు ఎటు ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎవరికి 10 రూపాయలు ఇవ్వకూడదు. సంఘానికి ఎందుకు ఇస్తాం? సంఘం మీద రూపాయి మిగలకుండా మీరు చేసుకుంటారు. లాభం ఆశిస్తారు కదా. అదైతే పని మా సంఘం పెట్టుకుంటారు, మీరు చేసుకుంటారని చెప్పి సంఘాలకు ఇస్తాం కనుక ఆ సంఘానికి పంపించి కమిషన్ మీద వాడ సగం తిరుడు, మనం బిల్లు వచ్చాక దేవుడు పెట్టుకొని తిరుగుడు కొద్ది రోజుల దాకా ఇటువంటి కాకుండా వేరే చేసుకొని సంఘాలన్నిటి కూడా ఇంకేమైనా తక్కువడ్డా. ఇప్పుడు సంజయ్ ఉన్నాడు, ఎమ్మెల్యే ఉన్నాడు కనుక తప్ప సంజయ్తో చెప్తా ఇంకా పెట్టి డబ్బులు మీదే పెట్టిస్తాం. ఇవన్నీ మీరు గుర్తుంచుకోండి. మనం చెప్పాడు మనకు రైతులకు అందరికీ పట్టు దూకుతున్నారు, మెల్ల నొక్కుతున్నారు. మళ్ళీ 2 కిలోలు 3 కిలోలు కట్ చేస్తున్నాడు. 15, 20, 40 కిలోలు సత్యం మళ్ళీ 2 కిలోలు 3 కిలోలు కట్ చేస్తున్నారు. అంతకుముందు మరి కట్ చేసినప్పుడేమో మనం ఏడిసాడు. ఆ రైస్ మిల్లులు కట్ చేస్తే ప్రభుత్వం మీద ఏడిసాడు. మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చింది, మరి ఎట్లా కట్ చేస్తున్నారు? మరి ఇంకేమన్నాడు? ఎకరాన 500 బోనస్ ఇస్తాను. తక్కువ వేసంగి 25 నుంచి 30 క్వింటాల వడ్లు పడతాయి. అంటే 10 నుంచి 12,000 రూపాయలు మనకు 1 ఎకరం మీద రావాలి బోనస్. ఇస్తుందా? అదంటే వచ్చే ఆనకాలం పంట నుంచి వచ్చాయి. వేసవి కంటే మొదలే ప్రభుత్వం వచ్చి అప్పుడే ఇచ్చినాం. వేసవి పంట అయిపోవట్టాయి, మళ్ళీ వచ్చే వానకాలం నుంచి. వానకాలం పంట అయిపోయింది, వేసవి పంట 2 పంటలు పోయినాయి. మళ్ళీ వానకాలం నుంచి దాని దొంగ పంట అన్నీ అబద్ధాడు. ఎవడో ఉంటాయి కదా, ఏదైనా వీడికి అత్తే ఏమంటాడు, మరి డబ్బ కత్తే డబ్బ మల్లన్న సాక్షిగా అంటాడు, ఈ మన రేపు వస్తున్నాడు కొరట కత్తున్నాడు, లేకుంటే ధరపు నరసింహ సాక్షిగా అంటాడు, సోమన గుర్తుంటాడు కనుక సోమన సాక్షిగా అంటాడు. ఏ దగ్గరకు పోతే ఆ దేవుడి మీద ఒట్టు పెట్టుకుంటున్నాడు. ఒట్టు పెట్టుకుంటే ఏమన్నది అయ్యాలి. ఒట్టు మీద ఉండి చక్కగా ఉన్నవి అయితే గుర్తుకే కారు గుర్తుకే జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, బాదిరెడ్డి గారి నాయకత్వం, బాదిరెడ్డి గారి నాయకత్వం. జై తెలంగాణ.